ముఖ్యం కాదు, మాకు ప్రజలను గెలిపించడం కోసమే జై భారత్ నేషనల్ పార్టీ ఉంది. రైట్. ఇక్కడ ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశాన్ని జై భారత్ నేషనల్ పార్టీ తెర మీదకి తీసుకొస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పార్టీ కూడా వైసీపీ కానీ, టీడీపీ కానీ, భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షంగా మొదటి నుంచి ఉన్న జనసేన కానీ, ఈ మూడు పార్టీలు ప్రత్యేక హోదా విషయంలో కనీసం అడగనంటే అడగల. 2019 ఎన్నికలకు ముందు కొంతమంది ధర్మ పోరాట దీక్షలు చేశారు, కొంతమంది అవిశ్వాస తీర్మానాలు పెట్టారు. అంతకుముందు మరొక నాయకుడు 2 పాచిపోయిన లడ్లు అన్నాడు. కానీ ఇప్పుడైతే ఎవరు అడగలేని పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒక ప్రశ్న అయితే, ఎవరికీ సాధ్యం కాంది, అంత బలమైన పార్టీలకు సాధ్యం కాంది, జై భారత్ నేషనల్ పార్టీకి ఎలా సాధ్యం ప్రత్యేక హోదా సాధన? ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ హక్కు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మాకు ప్రత్యేక ప్యాకేజీ కావాలని చెప్పేసి ఆయన ఇచ్చేయటం, పవన్ కళ్యాణ్ గారు పాచిపోయిన లడ్డూలన్నీ అభివర్ణించడం, అదన్నీ పక్కన పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు 25 ఎంపీలోనే మెళ్ళలోంచి తీసుకొస్తానని చెప్పి వీళ్ళు ఎవరూ కూడా ఏంది మాట్లాడుకోకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసి ఈ రోజున మళ్ళీ అదే వాటితోనే పొత్తు పెట్టుకున్న దౌర్భాగ్య స్థితిలో మన ఆంధ్ర రాష్ట్రం ఉంది. మరి అదే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడికి ఏటీఎం అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఆ ఏటీఎమే ఇప్పుడు మోడీ గారికి పేటీఎంగా కన్వర్ట్ అయ్యి మరి వీళ్ళందరూ పొత్తు పెట్టుకొని ఆంధ్రానికి మళ్ళీ పొత్తు పెట్టుకున్నారా? ఏం సాధించారని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు ఈ రకంగా పొత్తు పెట్టుకున్నారు. ఏం సాధించారు? ఇప్పుడు వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు చెప్పారు మరి ఇది ప్రత్యేక హోదా అడిగితే మేము కేసులు వేస్తాం అని చెప్పేసి. మరి అలాంటి నరేంద్ర మోడీని అనేక సార్లు వ్యక్తిగతంగా కూడా దూషించారు. అదేంటి ఆయన భార్య లేదన్నారు, అది లేదన్నారు, ఇది లేదన్నారు. మరి ఈయన భార్య ఉంది, పిల్లలు ఉండరా, మరి ఈయనేం సాధించగలిగారు? ఆయన రాష్ట్ర హక్కును సాధించడానికి ఫ్యామిలీ విషయాలకు సంబంధం ఏముంది? కానీ ఏమంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ కోసం, ప్రజల కోసం మేము పొత్తు పెట్టుకున్నాము, మా అవసరాలు కాదు, మేము త్యాగాలు కూడా చేయడానికి సిద్ధపడ్డామని చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ. వాళ్ళు సీట్ల విషయంలో త్యాగానికి సిద్ధపడ్డారు తప్పించి నిజంగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం అయితే ప్రత్యేక హోదా ముఖ్యం. ప్రత్యేక హోదా సాధించడానికి, కలిసి నడవడానికి జేడీ లక్ష్మీనారాయణ గారు సిద్ధంగా ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ తరపు నుంచి. పార్టీ ప్రయోజనాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరు కలిసి రావడానికి మిగిలిన పార్టీలు సిద్ధంగా ఉంటాయని అనుకుంటున్నారా మీరు? కలిసి వస్తే సాధించలేనిది లేదు. మనందరం అన్ని పార్టీలను కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాలను పక్కన పెట్టి ఎలక్షన్ లోపలే సాధిద్దాం అంటున్నారు జేడీ లక్ష్మీనారాయణ గారు పిలిపిస్తున్నారు. అన్ని పార్టీలతో కలిపి పేరు మీరే వేసుకోండి, జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా అక్కర్లేదు, రైట్ అండి, క్రెడిట్ మీరే తీసుకోండి. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ ఐ థింక్. ఎందుకంటే ఒకవైపు తెలుగుదేశం పార్టీ, జనసేన